గెలిచేది కూటమే. మెజారిటీలోనే ఉంది విషయం. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగులు. జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి. అనకాపల్లిలో గాజు గ్లాసు గలగలలాడిందిరా! ఎమ్మెల్యే అభ్యర్థి కొనతల రామకృష్ణ 20,000 మెజారిటీ దాటుతుంది అంటూ అనకాపల్లిలో యువకులు జోరుగా పందాలు వేస్తున్నారు. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ 50,000 నుంచి 1,00,000 ఓట్ల వరకు మెజారిటీతో గెలుపొందుతారని పార్లమెంటు పరిధిలోని పలు ప్రాంతాల్లో జోరుగా పందాలు సాగుతున్నాయి. జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగులు అంటే ఎక్కువగా క్రికెట్ బెట్టింగులు మాత్రమే గుర్తుకొస్తాయి. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో బెట్టింగులు జరుగుతున్నాయి. అదే స్థాయిలో పొలిటికల్ బెట్టింగులు ఊపందుకున్నాయి. అయితే ఐపీఎల్ బెట్టింగులకు డబల్, త్రిబుల్ స్థాయిలో పొలిటికల్ బెట్టింగులు కొనసాగుతున్నాయి. పోలింగ్ వరకు నువ్వా నేనా అంటూ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోయారు. పోలింగ్ రోజున తగ్గేదేలే అంటూ పెద్ద ఎత్తులకు పై ఎత్తులు వేశారు. ఎన్నికల్లో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంతో పాటుగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అధికార వైకాపా కూటమి అభ్యర్థులు విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి పోలింగ్ తేదీకి ఎక్కువ సమయం ఉండడంతో అన్ని శక్తులను కూడదీసుకుని గెలవడానికి ప్రయత్నించారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఓటింగ్ శాతం పెరిగిందని, ఇది కూటమికి అనుకూలమని కొందరు అంటుంటే, కాదు పెరిగింది మహిళా ఓటింగ్ మాత్రమే, కాబట్టి కూటమికి వ్యతిరేకంగా ఉంటుంది, అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుంది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చూడాలి ఎన్నికల ఫలితాలు రోజున ఎలా ఉంటుంది అనేది. అయితే బెట్టింగులు మాత్రం జోరుగా ఊపందుకుంటున్నాయి.